చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయ సముదాయం వద్ద 10వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు ప్రజలకు ప్రభుత్వానికి అర్థమయ్యేలా కాలం గడుస్తున్న సీఎం వారి సమస్యలను పరిష్కరించలేదంటూ వృత్తాకారంలో 2 వరుసల్లో వ్యతిరేక దిశలో వృత్తాకారంలో తిరుగుతూ వారి మధ్యలో 10 అంకెలు సూచించేలా కొందరు కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలలోని బిడ్డల దుస్థితిని తలంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యాన్ని గుర్తు చేస్తూ గేయాన్ని ఏఐటీయూసీ మరియు సిఐటియు మండల కార్యదర్శులు మమత, రాధమ్మల సమక్షంలో అంగన్వాడీ ఉద్యోగులు పాడి వినిపించారు. జగనన్నగారు సచివాలయ సిబ్బందితో జగనన్నగారు మా తాళాల పగలగొట్టావు జగనన్నగారు, మా అంతరాత్మ బాధ పెట్టావు జగనన్నగారు. ఐసిడిఎస్ అంటే నీకు అంతలోపు అనిపించాను, ఐసిడిఎస్ అంటే నీకు అంతలోకు అనిపించాను. జీతాలు పెంచవయ్యా జగనన్నగారు, గ్రాడ్యుటీ ఇవ్వవయ్యా జగనన్నగారు. నల్ల రిబ్బన్ కళ్ళ కట్టి జగనన్నగారు, పువ్వులను చెవున పెట్టి జగనన్నగారు. వేణుగోపాల స్వామితో జగనన్నగారు, దండాలతో తెలిపినాము జగనన్నగారు. మోకాళ్ళు మెట్లు ఎక్కినాము జగనన్నగారు, టెంకాయ కొట్టి తెలిపినాము జగనన్నగారు. మా సమ్మె నీకు తెలిపినామయ్యా, మా నిరసనలు తెలిపినామయ్యా.